హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎగ్స్ లేకుండా, ఓవెన్ లేకుండా, మైదా లేకుండా ఈజీగా ఇంట్లోనే ఉన్న వస్తువులతోటే చాలా టేస్టీగా కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కసారి చేశారంటే పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అయితే ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. 1/2 కప్పు పెరుగు అయితే తీసుకోవాలి, ఒక బౌల్లో వేసుకోండి. 1/2 కప్పు బటర్ అయితే తీసుకోండి, బటర్ కంపల్సరీ ఉండాలి. 1/2 కప్పు బటర్ వేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. చాలా బాగా ఉండలు లేకుండా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా తిప్పుతున్నానో, ఈ రొటేషన్లో తిప్పేసి మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి పేస్ట్ లాగా. ఇలా చేసుకున్న దాంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే 1/2 కప్పు పాలని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు పాలు ఇలా మొత్తం పోసుకున్న తర్వాత 1/2 కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. షుగర్ని మిక్సీ పట్టేసి ఆ పొడిని వేసుకోవాలి. 1/2 కప్పు మీకు స్వీట్ తక్కువ కావాలంటే 1/2 కప్ వేసుకోండి, స్వీట్ ఎక్కువ కావాలంటే ఫుల్ కప్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు ఉప్మా రవ్వని మిక్సీ పట్టేసి ఆ పొడిని 1 కప్పు తీసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి, 1/2 స్పూన్ సోడా వేసుకోండి, బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్. ఇలా వేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ని మొత్తం రెడీ చేసుకోవాలి. 5 మినిట్స్ పక్కన పెట్టేసి టూటీ ఫ్రూటీ ఉంటుంది కదా, అందులో కొద్దిగా గోధుమ పిండి వేసేసి ఇలా కలిపేయండి. ఒకవేళ మీ దగ్గర లేకుంటే టూటీ ఫ్రూటీ అవసరం లేదు, వేసుకోవాల్సిన అవసరం అయితే అంత లేదు, ఉంటే మాత్రం వేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత కేక్ చేసుకోవడానికి ఒక గిన్నె అయితే ఇలా తీసుకోండి. మీ దగ్గర స్టీల్ ఉంటే స్టీల్ తీసుకోండి, కేక్ గిన్నె ఉంటే అది కూడా తీసుకోండి, అది ఉంటే అందులో వేసుకోండి. ఇలా ఉంటే మాత్రం దీంట్లో వేసుకోండి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత టూటీ ఫ్రూటీ పైనుండి ఇలా చల్లేయాలి. ఇలా మంచిగా గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేసుకొని గ్యాస్ మీద సిమ్లో 2 మినిట్స్ ఇలా ప్రీహీట్ చేసుకోవాలి. గిన్నెనైతే వేడి చేసుకోవాలి ఇలాగా. అది మొత్తం వేడైన తర్వాత ఈ బ్యాటర్ని మనం కేక్ని లోపల పెట్టేసి పైనుండి మూత పెట్టేస్తే 30 మినిట్స్, కరెక్ట్గా 30 మినిట్స్ అండి ఇలా ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీ స్పాంజ్ కేక్ మీరు ఉప్మా రవ్వతోటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. పిల్లలైతే ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేయమని చెప్తారు. బయట కొనుక్కొని తినాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.